తెలంగాణలో హ్యుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో కొరియా కంపెనీ పెట్టుబడులు, రాష్ట్రంలో ఎల్ఎస్ కంపెనీల పెట్టుబడులకు సంసిద్ధత, విద్యుత్, గ్యాస్, బ్యాటరీల తయారీ యూనిట్ల స్థాపన. నేడు వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి టీం సమావేశం. మద్రాస్ ఐఐటి విద్యలో మేటి, ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో మళ్లీ మొదటి స్థానం, వరుసగా ఆరోసారి. బోధన సిబ్బంది సౌకర్యాల్లో టాప్. మన యూనివర్సిటీల ర్యాంకులు కిందికి. హెచ్సియు 10 నుంచి 17కు, ఓయూ 36 నుంచి 43కు పడిపోతున్న ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు యూనివర్సిటీల ప్రమాణాలు. ఎన్ఐఆర్ఎఫ్ ఉత్తమ యూనివర్సిటీల జాబితా 2024 విడుదల. చెరువు భూముల్లో కట్టొద్దు, చెరువు స్థలాలను కొనొద్దు. హైదరాబాద్లోని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేయొద్దని, ప్లాట్లను, ఇండ్లను కొనొద్దని హెచ్చరికలు. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం అని హెచ్చరించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. ఆక్రమణదారుల్లో గుబులు. రేషన్ కార్డు స్వైప్ చేయాలి, సరుకులు తీసుకోవాలి. ఏటీఎం కార్డు లెక్క కొత్త కార్డులు. కొత్త రేషన్ కార్డులో ప్రత్యేక చిప్. స్వైప్ చేయగానే వివరాలు డిస్ప్లే. కొత్త రేషన్ కార్డుపై ప్రత్యేకంగా చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ. హర్యానా, యూపీ, ఒడిశా విధానాలపై అధికారుల అధ్యయనం. మీరు చేసింది రిబ్బన్ కటింగే. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ప్రాజెక్టు పనులు 95% పూర్తి. ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం సీఎం, మంత్రులు పోటీ పడుతున్నారని మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియా రంగంలోకి మెగా ఫ్యామిలీ. ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో కొత్త ఛానల్. ఈ ఛానల్ని మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు నిర్వహించనున్నట్లు సమాచారం. కుటుంబ సమేతంగా ఆఫీస్ ప్రారంభించిన కుటుంబ సభ్యులు. వరి బోనస్కు 2000 కోట్లు, క్వింటాల్కు 500 ఇస్తామని కాంగ్రెస్ హామీ. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీ కాని అకౌంట్లు సరిచేస్తున్నారు. అర్హత ఉన్న మాఫీ కాని రైతులకు న్యాయం. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 30,000 దరఖాస్తులు స్వీకరణ. ఇప్పటి వరకు 10,000 దరఖాస్తులకు క్లియరెన్స్. అర్హులందరికీ మాఫీ చేస్తామన్న సర్కార్. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు. కవితకు నో బెయిల్. మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు విముఖత. విచారణ ఈ నెల 20కి వాయిదా. మరోసారి ఆకర్ష. కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు. సీఎం విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు. బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లారనే ప్రచారంతో అప్రమత్తం. కొందరు నాయకులకు కార్పొరేషన్ పదవులిచ్చే అవకాశం. పోలీస్ స్టేషన్ ముందే దోపిడీ. కారు అద్దాలు పగలగొట్టి 10 లక్షలు చోరీ. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో ఘటన. ఐఫోన్ ఆశ చూపి అకౌంట్ ఖాళీ. ఇంటర్నేషనల్ కాల్స్తో సైబర్ దోపిడీ. గిఫ్ట్ వచ్చిందంటూ ఐఫోన్తో గాలం. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫోన్ డిస్కనెక్ట్.